గురుబ్రహ్మ ప్రేక్షకులకి నమస్కారం అండి. ఈ వీడియోలో పుబ్బా నక్షత్రంలో సింహరాశిలో ఒక నక్షత్రమైనటువంటి పుబ్బా నక్షత్రంలో జన్మించిన వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో అంటే 2026 నుండి 27 వరకు ఎలా ఉండబోతుందో వివరిస్తాను. శ్రీ కనక మహాలక్ష్మి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుత సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9573058625. పుబ్బా నక్షత్రం వారికి ఈ సంవత్సరంలో ఆదాయం 5, వ్యయం కూడా 5 రాజపూజము 7, అవమానం కూడా 7. వీరికి మెయిన్గా ఈ సంవత్సరంలో డ్రాబ్యాక్ ఏంటంటేనండి, నెగిటివ్ పాయింట్ ఏంటంటే అష్టమ శని జరుగుతుంది. శని 8వ ఇంట్లో అంటే మీ అష్టమ స్థానం అయినటువంటి మీనరాశిలో సంచరిస్తున్నాడు. కావున పనులలో చిన్న చిన్న ఆటంకాలు, ముఖ్యంగా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు, శారీరక గాయాలయ్యే అవకాశాలు ఉంటాయి. ఆకస్మిక సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి. కానీ ముఖ్య గ్రహమైనటువంటి గురువు లాభస్థానంలో జూన్ 2వ తారీఖు వరకు ఉండటం మీకు ఆర్థిక పరంగా అనుకూలతలను సూచిస్తుంది. గురువు లాభస్థానంలో ఉండటం వల్ల ఆదాయం చాలా బాగుంటుందండి. పాత పెట్టుబడుల నుండి లాభాలు వస్తాయి. ఊహించని ధనలాభాలు ఉంటాయి. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. వృత్తిలో పురోగతి, గౌరవం లభిస్తాయి. ఉన్నతాధికారుల నుండి మద్దతు లభిస్తుంది. వ్యాపారస్తులకి కూడా జూన్ మాసం వరకు అంటే మొదటి 6 నెలల సమయంలో అనుకూలమైనటువంటి లాభాలు ఉంటాయండి. కొత్త ఉద్యోగం కోసం కానీ, ఉద్యోగ మార్పు కోసం కానీ, ప్రమోషన్ల కోసం కానీ ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో పుబ్బా నక్షత్ర జాతకులు, వారి యొక్క ప్రయత్నాలలో ఖచ్చితంగా విజయాలను సాధిస్తారు. ఆశించిన జీతం లభించే అవకాశాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల నుండి ఆర్థిక మద్దతు, మానసిక మద్దతు లభిస్తుంది. అయితే జన్మంలో కేతు ఉన్నాడండి, 7వ స్థానంలో రాహు ఉన్నాడు. కాబట్టి పుబ్బా నక్షత్ర జాతకులకు, పుబ్బా అంటే పూర్వ ఫల్గుని నక్షత్రం అని అర్థం అండి. ఈ పుబ్బా నక్షత్రం వారికి రాహుకేతువుల యొక్క ప్రభావం వల్ల ఒంటరితనంగా అనిపించవచ్చు. అంటే నేను ఒంటరిని అనేటువంటి భావన కలగవచ్చు వీరికి. 7వ ఇంట్లో జనరల్గా రాహు ఉంటే వివాహపరంగా అనుకూలంగా ఉండదండి. కాకపోతే ఇక్కడ గురుబలం ఉంది కాబట్టి వివాహ ప్రయత్నాలు అనేవి ముందుకు సాగుతాయి. అంటే వివాహం కాక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో అవివాహితులు, వారికి అనుకూలంగా ఉంటుంది. అయితే అష్టమ శని జరుగుతుంది కాబట్టి రాహుకేతువుల యొక్క ప్రభావం అనేది ఎంతో కొంత ఉంటుంది. కాబట్టి వివాహం నిశ్చయం అవటానికి ఆలస్యం అవటం కానీ, వివాదాలు రావటం కానీ జరగవచ్చు. వివాహపరంగా గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి సమస్యలు ఉండవండి. ఒకవేళ పుబ్బా నక్షత్రంలో జన్మించి సంవత్సరంలో ఇన్వెస్ట్మెంట్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో, వాహన యోగం విషయంలో కానీ, లేదా భూములు కొనుగోలు చేయడానికి కానీ, గృహాన్ని కొనుగోలు చేయడానికి కానీ, వారు జూన్ మాసం తర్వాతే ఆ ప్రయత్నాలు చేసుకోవటం మంచిదండి. ఎందుకంటే ఒక పక్క అష్టమ శని, గురువు యొక్క చూపు అనేది, శుభదృష్టి అనేది 4వ స్థానం పైన పడటం లేదు. కాబట్టి పెద్ద పెద్ద పెట్టుబడులు జూన్ మాసం ముందు పెట్టుకోకపోవటం మంచిది. విద్యార్థులకు అనుకూలంగానే ఉంటుందండి. కాకపోతే వారికి ఏమనిపిస్తుందంటే స్నేహితులు నాకు చాలా తక్కువ మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే అనేటువంటి నిరాశ ఎక్కువ అవుతుంది. చదువు పరంగా అనుకూలంగానే ఉంటుంది. జూన్ 2వ తారీఖు నుండి అక్టోబర్ మాసం వరకు గురువు వ్యయ స్థానంలోకి వెళ్ళటం పుబ్బా నక్షత్ర జాతకులకు అస్సలు అనుకూలం కాదు. ఖర్చులు చాలా ఉండబోతున్నాయి జూన్ నుండి అక్టోబర్ మాసం మధ్య కాలంలో. ముఖ్యంగా ఏ విషయంలో అంటే ఆరోగ్యం విషయంలోనూ, ప్రయాణాల విషయంలో, అనవసరమైనటువంటి విషయాలలో డబ్బు ఖర్చు చేసే అవకాశాలు ఉన్నాయి. పెట్టుబడులు పెట్టడానికి కూడా ఇది మంచి సమయం కాదండి. వృత్తిపరంగా సంతృప్తి అనేది లోపిస్తుంది. కష్టానికి తగినటువంటి గుర్తింపు రాలేదే అనేటువంటి నిరాశ ఎదురవుతుంది పుబ్బా నక్షత్ర జాతకులకు. అలాగే వృత్తిపరంగా మీకు ఎటువంటి రహస్యాలు తెలిసినా అవి బయటపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు, అవరోధాలు ఎక్కువ అవుతాయండి. నిరాశే మిగులుతుంది. ఒకవేళ ఉద్యోగం వచ్చినా ఆర్థిక పరంగా కానీ, మానసికంగా కానీ సంతృప్తిని ఇవ్వలేదు. కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరుగుతాయి. జన్మంలో కేతు ఉండటం వల్ల మానసిక ప్రశాంతత అనేది కాస్త లోపిస్తుంది. ఇంటి వాతావరణం ప్రభావితమయ్యే అవకాశాలు ఉంటాయి. వివాహానికి అనుకూల కాలం కాదండి. పుబ్బా నక్షత్రంలో జన్మించి వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే అమ్మాయి కోసం కానీ,
తగినటువంటి వరుడు కోసం కానీ వధువు కోసం కానీ ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూల కాలం అస్సలే కాదు. జూన్ నుంచి అక్టోబర్ మాసం మధ్య కాలంలో ఇటువంటి వాటిల్లో నిరాశ ఎదురవుతుంది. వైవాహిక జీవితంలో చిన్న చిన్న అపార్థాలు, దూరం పెరగటం జరగవచ్చు. వివాహ ప్రయత్నాలు అయితే పూర్తిగా వాయిదా వేసుకోవటం మంచిదండి. వాహనాలను కొనుగోలు చేయడానికి కానీ దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి కానీ అస్సలు అనుకూలం కాదు. ప్రయాణాలలో ప్రమాదాలు రాకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. విద్యాపరంగా చిన్న చిన్న ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా కాస్త అనుకూలంగానే ఉంటుంది మిగిలిన వృత్తుల వారితో పోల్చుకున్నట్లయితే. అక్టోబర్ 31వ తారీఖు తర్వాత ఎలా ఉంటుంది అంటే గురువు జన్మంలోకి వస్తాడండి. దాని వలన ఆర్థిక పరిస్థితి అనేది కొంచెం కొంచెంగా స్థిరపడుతుంది. ఖర్చులు అదుపులోకి వస్తాయి. కొత్త ఆదాయ మార్గాల ద్వారా సానుకూలమైనటువంటి ప్రణాళికలు వేస్తారు, అభివృద్ధిని పొందుతారు. అయితే పుబ్బా నక్షత్ర జాతకులు మాత్రం ఎక్కువగా బాధపడేది మాత్రం అక్టోబర్ 31వ తారీఖు ముందండి. జూన్ నుంచి అక్టోబర్ 31వ తారీఖు మధ్య కాలంలో రాహుకేతువుల యొక్క ప్రభావం ఒకవైపు ఉంటుంది. దానివల్ల వివాహపరంగా ఇబ్బందులు వస్తాయి. ఇంకొక పక్క గురువు ఏ స్థానంలో ఉండటం వల్ల ఖర్చులు ఎక్కువ అవుతాయి, ఎక్కువగా తిరగవలసి వస్తుంది, ప్రయాణాల వల్ల అలసిపోవటం కానీ, అలాగే అష్టమ శని వల్ల ఆరోగ్యపరంగా ఇబ్బందులు, ఆకస్మిక సంఘటనల వల్ల చికాకుగా అనిపిస్తుంది. అక్టోబర్ తర్వాత పరిస్థితుల్లో చాలా వరకు మార్పు వస్తుందండి. గురువు యొక్క దృష్టి అనేది కర్మస్థానం పైన పడుతుంది, అంటే 10వ స్థానం పైన పడుతుంది. దీనిని జ్యోతిష శాస్త్రం ప్రకారం హౌస్ ఆఫ్ ప్రొఫెషన్ అంటారు. కాబట్టి వృత్తిలో పురోగతి, బాధ్యతలు పెరిగినప్పటికీ కూడా గౌరవం లభిస్తుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ ప్రయత్నాలు అనేవి సరైన దిశలో సాగి మంచి హోదాతో కూడుకునేటువంటి ఉద్యోగాన్ని సంపాదించగలుగుతారు. అయితే జన్మకేతు వల్ల మానసికంగా ఆందోళన ఉంటుంది కానీ కాస్త తగ్గుతుంది, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, కుటుంబంలో సామరస్యం, ప్రశాంతత పెరుగుతాయి. గురువు యొక్క 7వ దృష్టి అనేది వివాహ స్థానం పైన ఉండటం వల్ల వివాహ యోగానికి అత్యంత అనుకూలమైనటువంటి కాలం అండి. వైవాహిక జీవితంలో ఒత్తిడి తగ్గి అవగాహన అనేది పెరుగుతుంది. గురువు 4వ ఇంటిని చూస్తున్నాడు కాబట్టి వాహనాలను కొనుగోలు చేయడానికి కానీ ఆస్తులను కొనుగోలు చేయడానికి కానీ అనుకూలంగా ఉంటుంది. అష్టమ శని యొక్క ప్రభావం వల్ల ప్రమాదాల విషయంలో జాగ్రత్తలు తీసుకోండే తప్ప ఈ సమయం అనేది మీకు అనుకూలంగా ఉంటుంది. పుబ్బా నక్షత్రంలో జన్మించి సంతానం కోసం ఎవరైతే పరితపిస్తున్నారో, ప్రయత్నాలు చేస్తున్నారో వారికి జూన్ మాసం వరకే అనుకూలమైనటువంటి ఫలితాలండి. ఆ తర్వాత మీకు అనుకూలించట్లేదు. గురువు లాభస్థానంలో ఉండి పంచమ స్థానాన్ని చూడకపోయినా, అంటే పుత్రస్థానాన్ని చూడకపోయినప్పటికీ కూడా ఆర్థిక పరంగా కానీ శారీరక శక్తి పరంగా కానీ బలం ఉంటుంది. కాబట్టి సంతాన పరంగా మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే, వైద్యపరమైనటువంటి చికిత్సలు తీసుకున్నట్లయితే ఈ సమయం అనేది మీకు అనుకూలంగా ఉంటుంది. అయితే మీరు ఎక్కువగా బాధపడవలసింది జూన్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలోనండి. సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి నిరాశ ఎదురవుతుంది, ఖర్చులు పెరుగుతాయి, కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి. పెద్ద పెద్ద పెట్టుబడులు పెడితే మాత్రం కొద్దిగా నష్టపోయే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ముఖ్యమైనటువంటి పెట్టుబడులు కానీ ముఖ్యమైనటువంటి నిర్ణయాలు కానీ జూన్ నుంచి అక్టోబర్ మాసం మధ్య కాలంలో తీసుకోవద్దు. మళ్ళీ అక్టోబర్ మాసం తర్వాత మానసిక ప్రశాంతత అనేది కాస్త మెరుగుపడుతుంది, ఆత్మవిశ్వాసం అనేది కాస్త పెరుగుతుంది, కొద్దిగా మెరుగైనటువంటి ఫలితాలు చూస్తారు. అలాగే పుబ్బా నక్షత్రంలో జన్మించి ఎవరైతే జాయింట్ వ్యాపారాలు చేస్తున్నారో వారి వ్యాపార భాగస్వామితో కొంచెం జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే రాహుకేతువుల యొక్క ప్రభావం ఉంది కదా. రాహుకేతువుల్ని ఛాయాగ్రహాలు అంటారు జ్యోతిష శాస్త్రం పరంగా, చెడు గ్రహాలు. కాబట్టి పార్ట్నర్షిప్ విషయంలో మాత్రం గందరగోళ వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. పరిహారాల విషయానికి వస్తే కేతువుకు సంబంధించినటువంటి పరిహారాలను పాటించండి. మంగళవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించటం కానీ గణపతిని దర్శించుకోవటం మంచిది. అలాగే సోమవారం నాడు కుదిరినట్లయితే శివాలయాన్ని దర్శించి అభిషేకం చేయించటం మంచిదండి. శని యొక్క ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి నల్లటి వస్త్రాలను ధరించటం తగ్గించండి. ఇంట్లో పెద్దలు ఉన్నా, వృద్ధులు ఉన్నా, వయసు పైబడిన వారు ఉన్నా వారికి సేవ చేయండి. దాని ద్వారా శని ప్రసన్నం అవుతాడు. ఒకవేళ పుబ్బా నక్షత్ర జాతకులకు వారి జాతకానికి సంబంధించినటువంటి రత్నం కావాలి అన్నా, రుద్రాక్ష కావాలి అన్నా, కరుంగలిమాల కావాలి అన్నా ఇక్కడ డిస్ప్లే అవుతున్న మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్స్ చేసుకోవచ్చు.